లీటర్ పెట్రోలు 10 పైసలు పెరిగినా గుండెల్లో బండరాళ్లేగా. పైగా ఇక్కడ సగటు మనిషికి వాడి బండికొచ్చే మైలేజ్ లెక్కలకి గొప్ప రిలేషనే ఉంది. రోజుకో 1,00,000 దాకా కొత్త బండ్లు రిజిస్టర్ అవుతుంటే మన దేశంలో వెహికల్ పాపులేషన్ సంవత్సరానికో 10% పెరుగుతూనే ఉంది. అందుకే పెట్రోలియం కొరత దేశాన్నే కాదు మొత్తం ప్రపంచాన్నే వణికిస్తోందన్న ఏడుపు నేపథ్యంలోనే 1996 నాటి ఫ్లాష్ బ్యాక్ ఒకటి గుర్తుకొస్తోంది. రామర్ పిళ్ళై కేర్ ఆఫ్ చెన్నపట్నం 20 ఏళ్ల కిందటి మాట. జీవితాల్ని మార్చేసే ఒక్క ఐడియా కాన్సెప్ట్ నే ఇవాళ స్టార్టప్ శకమంటూ పిలుచుకుంటున్నాం. అయితే 2 దశాబ్దాలకు ముందే ఈ 60 మనిషి తనదైన స్టార్టప్ తో వార్తల్లోకి ఎక్కేశాడు. జీవితాన్ని కాదు మొత్తం దేశాన్నే మార్చేస్తానంటూ మూలికా పెట్రోల్ అనే మాస్ ఐడియాను మోసుకొచ్చి కార్పొరేట్ ప్రపంచాన్నే మంటెక్కించాడన్నది చరిత్ర. కట్ చేస్తే రామర్ పిళ్ళై కేర్ ఆఫ్ చెన్నై సెంట్రల్ జైల్. చమురు సమస్యను అరికట్టాలంటే తన దగ్గర ఒక అరుదైన మొక్క జాతి ఉందంటూ ముందుకొచ్చిన రామర్ పిళ్ళై సరిగ్గా 20 ఏళ్ల కిందట ఒక మెరుపులా మెరిశాడు. పశ్చిమ కనుమల్లో మాత్రమే దొరికే ఒక మ్యాజికల్ మొక్క, దాని ఆకురసాన్ని పిండి ప్రాసెసింగ్ లో పెడితే వచ్చే పెట్రోల్, అది అప్పట్లో ఇతగాడి దగ్గరున్న ఫార్ములా. అప్పటిదాకా పెట్రోల్ అంటే అరబ్బు షేకుల బావుల్లో నుంచి మాత్రమే తోడుకుంటామని తెలిసిన మన జనాభా ఈ హెర్బల్ పెట్రోల్ కాన్సెప్ట్ కి అడ్డంగా ఫ్లాట్ అయిపోయింది. ఆ చమురునే వ్యాపార మార్గంగా మలుచుకుని వేలాది కోట్లు పిండుకుంటున్న ముంబై సేట్లకు కూడా చెమట పట్టేసిన మాట నిజమే. కట్ చేస్తే రామర్ పిళ్ళై కటౌట్ సైజ్ 10 పెరిగిపోయింది. చెన్నై నుంచి ఢిల్లీ దాకా గొప్ప గొప్ప బ్యూరోక్రాట్లే బ్రహ్మరథం పట్టేశారు. అతగాడిచ్చిన డెమోను, అక్కడ రాలిపడ్డ 4 పెట్రోల్ చుక్కల్ని చూసి సైన్స్ అండ్ టెక్నాలజీ సెక్రటరీయే భళా భళా అంటూ చప్పట్లు కొట్టేశారు. పేపరోళ్ళైతే ఇక పెట్రోల్ బెడత తీరిపోయినట్లేనంటూ చేతికొచ్చినంత రాసేశారు. ఒక పేపర్ అయితే రామానుజం, సివి రామన్, ఇప్పుడు రామర్ పిళ్ళై అంటూ లెజెండరీ సైంటిస్టుల వరుసలోనే ఇతన్ని కలిపేసి రాసేసింది. మొక్కలు, వాటి మూలాలంటూ బయోడైవర్సిటీ అంటే ఒక బోరింగ్ సబ్జెక్ట్. అయినా దాని మీద తనకున్న మొరటు నాలెడ్జినంతా వచ్చి రాని ఇంగ్లీష్లో మీడియా ముందు ఒలకబోసుకున్న రామర్ పిళ్ళై అక్కడ వీర లెవెల్లో సక్సెస్ కొట్టేశాడన్నది వాస్తవం. ఢిల్లీ దాకా లాబియింగ్ చేసి పెట్టి క్రెడిట్ కొట్టేద్దామన్న తమిళ రాజకీయ పార్టీలు క్వశ్చన్ మార్క్ ఫేసులేసుకుని గాబరా పడ్డ టాప్ మోస్ట్ సైంటిస్టులు పిళ్ళై సార్ను బుట్టలో వేసుకుని రేపటి బయోపెట్రోల్ సామ్రాజ్యాన్ని ఏలిపారేద్దామనుకున్న బ్యూరోక్రాట్లు ఒకటేమిటి దేశం నిండా 6 నెలల పాటు అదే గోస, అదే ధ్యాస. ఢిల్లీతో పాటు దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో డెమాన్స్ట్రేషన్లు ఇచ్చుకుంటూ తన పెట్రోల్ ఫార్ములాని మార్కెటింగ్ చేసుకోవడానికి విపరీతంగా శ్రమించాడు ఈ పెట్రోల్ రాముడు. ప్రతి కొత్తను ఒక వింతగా చూసుకుంటూ నోళ్లు వెళ్లబెట్టే మనోళ్ల సైకాలజీలకు ఈ రాములోరికి అప్పట్లో బాగా సూట్ అయిపోయింది. అయితే పిళ్ళై వారి పెట్రోల్ కహాని సడన్ గా క్లైమాక్స్ లో పడిపోయింది. తాను చెబుతున్న మూలిక మండించే స్వభావం ఉండేది కాదని, పెట్రోలియం ఉత్పత్తుల నుంచి తీసిన కొన్ని ముడి పదార్థాల్ని మిక్సీలో వేసి హెర్బల్ పెట్రోల్ గా ప్రచారం చేసుకున్నాడని టీమ్ ఆఫ్ ఎక్స్పర్ట్స్ పసిగట్టేసింది. మేకింగ్ ఆఫ్ హెర్బల్ పెట్రోల్ ఇదొక అల్లిన కథ, గరానా మోసం అంటూ ఆ తర్వాత సిబిఐ దర్యాప్తు కూడా తేల్చిపారేసింది. ఆ లోపలే మన పిళ్ళై సార్ పిండుకోవాల్సిందంతా పిండేసుకున్నాడన్నది సిబిఐ లెక్క. ఒరిజినల్ పెట్రోల్ నే కొన్ని అవుట్లెట్స్ లో తన సొంత పెట్రోల్ గా చెప్పుకుని అమ్ముకునేదాకా రామర్ అరాచకం కొనసాగింది. 5 రూపాయలకే లీటర్ పెట్రోల్ పేరుతో అటు పబ్లిక్ ని, ఫండింగ్ పేరుతో ఇటు ఇండస్ట్రియలిస్టుల్ని మోసపుచ్చి 2.5 కోట్ల దాకా దండుకున్నాడన్నది పెట్రోల్ రాముడి మీద పడిపోయిన అభియోగం. 25 ఏళ్ల సుదీర్ఘమైన దర్యాప్తులో అది కాస్త రుజువయ్యేసరికి ఇప్పుడు ఆ రామయ్య జైలు పాలయ్యాడు. నిండుకుంటున్న చమురు నిల్వలంటూ ఒకవైపు ప్రమాద హెచ్చరికలు, పెట్రోలియం కొరతనే గాలిబుడగా ఎప్పటికప్పుడు పెద్దదైపోతుంటే ఎప్పుడో ఒకప్పుడు పేలిపోతుందన్న భయం మనిషి లోపల గూడు కట్టుకునే ఉంది.
సేవ్ ఫ్యూయల్ అంటూ గట్టిగా అరుచుకోవడమే తప్ప అరబొట్టు ఆయిల్నైనా పొదుపు చేద్దామన్న కమిట్మెంట్లకు మాత్రం ఇక్కడెవ్వడూ నోచుకోడు. అటు జనానికిచ్చే సబ్సిడీలతో నడ్డి విరక్కొట్టుకుంటున్న ప్రభుత్వాలు సైతం దీనికో శాశ్వత పరిష్కారం కావాలంటూ 1000 చేతులు పెట్టి వెతుక్కుంటూనే ఉంది. ఇటువంటి చావు బతుకుల నుంచి ఒక్క చిటికలో కాపాడుతానంటూ అపర సంజీవిని మొక్కను తుంచుకొచ్చిన రామర్ పిళ్ళైని అతగాడి స్టార్టప్ ఐడియాను గుడ్డిగా నమ్మేస్తే అది వాడి బలమా లేక మన బలహీనత?